అసలే పండిన పంటకు మద్దతు ధర అందట్లేదంటే చేతికొచ్చిన కాస్త పంట దళారుల చేతుల్లో పెట్టి మోసపోయి నల్గొండ జిల్లా బత్తాయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేములపల్లి మండలం దాచారం గ్రామానికి చెందిన కొందరు బత్తాయి రైతులు ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా సిరివెల్ల గ్రామానికి చెందిన కరీం పాషా, చాంద్ పాషా అనే ఇద్దరు వ్యాపారులకు గత కొన్నేళ్లుగా బత్తాయిలు విక్రయిస్తున్నారు. అదే నమ్మకంతో గత ఏడాది 30,50,000 రూపాయల విలువైన 10 లారీల బత్తాయిని విక్రయించారు. నెలలు గడిచినా డబ్బులు చెల్లించలేదు. మోసపోయామని గ్రహించిన రైతులు పెద్దల సమక్షంలో మాట్లాడితే బ్యాంకు చెక్కులు ఇచ్చారు. వాటిని తీసుకుని బ్యాంకుకు వెళ్తే అవి కాస్త చెక్ బౌన్స్ అయ్యాయి. రైతులు దిక్కుతోచక లబోదిబోమంటున్నారు. వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రభుత్వమైనా స్పందించి వారిపై సత్వర చర్యలు చేపట్టి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. బత్తాయి తీసుకెళ్ళినారు. అతను 15 ఏళ్ల నుంచే కొంటున్నాడు. అదే నమ్మకం మీద ఇచ్చాము. తీసుకెళ్లాడు. డబ్బులు ఏమన్నంటే ఒక వారం రోజులు అన్నాడు. సరే అన్నాం. 10 రోజులు అన్నాడు. సరే అన్నాం. తర్వాత మాకు డౌట్ వచ్చి అతను పట్టుకొచ్చేసాం. పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాం. కూర్చోబెట్టిన తర్వాత ఎస్ఐ గారి ముందర చెక్కులు ఇప్పించాడు. చెక్కులు ఇచ్చినాక ఆ చెక్కులు తీసుకుపోయి బ్యాంకులో వేస్తే చెక్ బౌన్స్ అయిపోయింది. మళ్ళీ తర్వాత ఏంది ఇది చెక్ బౌన్స్ అయిందని చెప్పేసి మళ్ళీ పట్టుకొస్తే బాండ్ పేపర్ రాయించాడు. పట్టుకుంటే ఇస్తాము చేసుకో అనేటట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ ఊరికి వెళ్తే ఎట్లా అంటే దౌర్జన్యంతో కొద్దిగా బెదిరింపులకు పాల్పడడం, అక్కడ పోలీస్ స్టేషన్ పోయినా కానీ ఎవరు రెస్పాన్స్ కాకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని కలెక్టర్ దగ్గరికి వచ్చాము. కలెక్టర్ గారు ఏమైనా న్యాయం చేస్తారేమో అని మంత్రి గారికి కూడా ఇచ్చాము. కానీ మంత్రి గారు ఏమీ పట్టించుకోలేదు. ఎస్ఐ గారు అయితే అసలు దగ్గర కూడా రానివ్వట్లేదు. కోరుకునేది ఒకటే, మాకు రైతులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.